యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఈ కొద్ది దినాల్లో మనం ప్రార్థనాపరులైన తల్లులు వారి ప్రార్థనా విజ్ఞాపనముల ద్వారా ఏ రకంగా వారి కుమారులను వారి కుమార్తెలను కన్నీటి ప్రార్థన ద్వారా రక్షించుకుంటున్నారు. దైవ గ్రంథంలో వారి బిడ్డలు రక్షించబడ్డారు. ఆ ఉదంతాలు మనం గమనించాం. దైవజనులైన జాన్ వెస్లీ గారు తదితరులు గంభీరమైన సాక్ష్యాలు చెప్పారు కదా. మా యొక్క తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకుని ఒడ్డుకొచ్చానని చాలామంది చెప్పిన ఉదంతాలు. ఈ ఉదయకాలం ఒక స్త్రీని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఆవిడ పేరు రాహాబు. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆమె తారసిల్లుచూ ఉన్నది. రాహాబు అనగా చాలా విశాలమైన దృక్పథము అని ఒక అర్థం. వేరే వేరే తర్జుమాల్లో నక్షత్రం అని కూడా అర్థం సూచిస్తూ ఉన్నది. అనగా తాను అందమైన స్త్రీ అని కొన్ని వ్యాఖ్యానాల్లో వ్రాయబడి ఉన్నది. అందుచేతేమో అక్కడ ఎత్తైన స్థలం మీద ఆమె యొక్క పూటకోళ్ళ అంగడిని ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసము ఉండేది. మరి యెహోషువ ఇద్దరిని వేగుల వారిని పంపించినప్పుడు ఇద్దరు మాత్రం ఈ యొక్క పూటకోళ్ళ అంగడికి వచ్చి వారు ఆ రాత్రి తలదాచుకున్నారు. అయితే వారు ఇక్కడ ఉన్నారేమో అని మనుషులు వెతికినప్పుడు ఆ స్త్రీ వారిని కిటికీ గుండా బయటకు జాగ్రత్తగా సేఫ్గా తీసుకుని వచ్చిన ఉదంతం ప్రియులరా. అందువలన వారిని బట్టి ఆ స్త్రీ గంభీరమైన సాక్ష్యం చెప్పినట్లుగా కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనము నుండి మనం గమనిస్తే వచ్చిన ఇశ్రాయేలీయులు గొప్పవారు వారితో ఈ మాట చెప్తూ ఉంది. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసెనో యోర్దాను తీరమున ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమో ఉన్నదో. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి. ఇక్కడి వరకు మనం గమనించినట్లయితే వాస్తవానికి ఆవిడ ఒక వేశ్య అని మరి దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది.
అయితే దైవ గ్రంథంలోనే ఇంకొక వచనాన్ని మనం చూస్తే, వేశ్యలైన పరలోక రాజ్యములోనికి వెళ్ళుదురు కానీ వేషధారులకు పరలోక రాజ్యములోకి అర్హత లేదు అని. వేశ్యలైనను వాళ్ళ హృదయము మరి దేవునికి అంకితమైనప్పుడు, వారి హృదయములో పరివర్తన కలిగినప్పుడు, వారి హృదయములో దైవ చిత్తానుసారమైన ఆ దుఃఖము కలిగినప్పుడు వారికి తప్పక రక్షణ ఉన్నది అని దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. 2-3 విషయాలు మొదటగా ఈవిడ గురించి మనం చెప్పుకోవాలి. ఒకటి, దేవుని గొప్పతనాన్ని ఆమె విన్నది. దైవ గ్రంథంలో చెప్పబడిన మాట గంభీరమైన మాట. రోమా పత్రికలో పరిశుద్ధుడైన పౌలు వ్రాశారు, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తును బట్టిన మాటను బట్టియే కలుగును. ఈవిడ కేవలం వారిని మెప్పిద్దామని ఆ మాట అనలేదు. హృదయపూర్వకంగా ఆమె యెహోవా దేవుని గురించి విన్నది. వినినప్పుడు ఆమెకు పరితాపం కలిగింది. ఆ విన్నప్పుడు ఆమెలో ఒక గంభీరమైన ఆలోచన కలిగింది, ఈయనే నిజమైన దేవుడని. నెంబర్ 1 ఆమె విన్నది. రెండవది, ఆమె హృదయంలో ఆయనను అంగీకరించినది. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము చాలదు అని చెప్పగలిగిందంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు దేవుడు క్రింద భూమి యందు దేవుడు అని ఆమె చెప్పగలిగిందంటే, క్రింద భూమి మీద ఉన్న నాకును ఆయన దేవుడే, నేను కూడా ఆయనను అంగీకరించిన స్త్రీనే. ఈ యొక్క వేష వృత్తిలో నేను ఉన్నట్లుగా బాహ్య ప్రపంచానికి తెలుసును, కానీ ఆయనను నా హృదయంలో నేను అంగీకరించి తిని అనే ఒక గంభీరమైన సాక్ష్యం ఆమె చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆమె రక్షించబడింది అని చెప్పటానికి ఒక సాక్ష్యం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనములో, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని ఇంట చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. కాబట్టి ఇక్కడ విధేయత కలిగినది అనే విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో 25వ వచనములో, అటువలే రాహాబ్ అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని ఆ యొక్క విశ్వాసమును తన హృదయంలో ఉంచుకుంది కనుక ఆమె రక్షించబడిన స్త్రీ అని. ఈ ఉదయకాలంలో ముగించే ముందు ఒక మాట, బాహ్యంగా ఏ వృత్తిలో ఉన్నా, ఏ సంప్రదాయంలో ఉన్నా, ఏ భయంకరమైన ఆ యొక్క దుష్టత్వములో ఉన్నా, ఆ దేవుని భయము కలిగిన వారు వాళ్ళ హృదయంలో ప్రభుని అంగీకరిస్తారు. ఆ వినుట వలన వారిలో విశ్వాసము కలుగుతోంది. మగ్ధలేని మరియ వలె ఆ రకంగా ఈ యొక్క రాహాబు అనే వేషను ఈనాడు మీకు పరిచయం చేస్తున్నాను. ఇంకా కొద్ది దినాలు ఆమెను గురించి మనం గమనించుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోక తండ్రి, స్తోత్రవందనాలు. ఈ ఉదయకాలం రాహాబ్ అనే వేషను మా ముందుంచావు ప్రభా. స్థూలంగా బాహ్యంగా వేశ్య అనే పేరు పెట్టబడింది, కానీ తన హృదయం పరివర్తన చేయబడిందని ఇక్కడ మేము గమనించాం.
మా జీవితాలు పరివర్తన చేయబడి నీ వైపు చూచి ముందుకు వెళ్ళేటట్లుగా చేయండి. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములోనే అడుగుచూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.